భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 57వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుడు తపస్సు చేయుట త్రిశంకు వృత్తాంతము అనే కథగా విందాం. గౌతమ మహర్షి యొక్క కుమారుడైన శతానందుడు విశ్వామిత్రుని యొక్క వృత్తాంతాన్ని శ్రీరామచంద్రునకు ఈ విధంగా కొనసాగించాడు. ఈ విధంగా మహాత్ముడైన వశిష్ఠునితో వైరం పెట్టుకున్న ఆ విశ్వామిత్రుడు తనకు కలిగిన పరాభవాన్ని స్మరించుకుంటూ బాధపడుతున్న మనస్సుతో మాటి మాటికి నిట్టూరుస్తూ జ్యేష్ఠ భార్యతో కూడా దక్షిణ దిక్కునకు వెళ్ళి ఫలములు మూలాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుని అతి తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ కాలంలో విశ్వామిత్రునకు హవిష్యందుడు, మధుస్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అను సత్యధర్మ పరాయణులైన 4 కుమారులు పుట్టారు. 1000 సంవత్సరాలు పూర్తయ్యాయి. అప్పుడు సర్వలోకాలకు పితామహుడైన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తపోధనుడైన విశ్వామిత్రునితో, కుశకనందన, నీవు తపస్సు చేత రాజర్షులు చేరగలిగిన లోకాలను జయించావు. ఈ తపస్సు చేత నీవు రాజర్షివయ్యావు అని మధురమైన వాక్యాలను పలికాడు. ఈ విధంగా పలికి బ్రహ్మ దేవతలతో కూడా తన నివాస స్థానమైన స్వర్గానికి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుని ఆ మాటలు విని సిగ్గుతో తలదించుకుని గొప్ప దుఃఖంతో కూడినవాడై కోపంతో, ఎంత తపస్సు చేశానో అయినా దేవతలు, ఋషిగణములు రాజర్షి అని మాత్రమే నన్ను గుర్తిస్తున్నారు. ఎంత తపస్సు చేసి ఫలితం ఏమీ లేకపోయిందే అని అనుకున్నాడు. ఈ విధంగా ఆలోచించే విశ్వామిత్రుడు మరల తీవ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ కాలంలోనే సత్యవాదియు, జితేంద్రియుడు, ఇక్ష్వాకు వంశీయుడు అయిన త్రిశంకువు అనే ఒక రాజు ఉన్నాడు. యజ్ఞం చేసి ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి అని అతనికి బుద్ధి పుట్టింది. అతడు వశిష్ఠుని పిలిపించి తన అభిప్రాయం తెలుపగా ఆ మహాత్ముడు ఇది సాధ్యం కాదు అని చెప్పాడు. వశిష్ఠుడు నిరాకరింపగా ఆ రాజు ఆలోచించి అక్కడకు దక్షిణ దిశలో తపస్సు చేసుకుంటున్న వశిష్ఠ పుత్రులను తనచే యజ్ఞం చేయించండి అని ప్రార్థించడానికై వారి వద్దకు వెళ్ళాడు. గొప్ప తేజస్సు గల త్రిశంకువు వశిష్ఠ కుమారుల ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తున్నవారు యశస్సు కలవారు, తేజస్సు కలవారు అయిన 9 వశిష్ఠ పుత్రుల్ని చూశాడు. అతడు ఆ గురుపుత్రులను సమీపించి ఆ మహాత్ములందరినీ వారి వయఃక్రమాన్ని అనుసరించి నమస్కరించి సిగ్గుతో కొంచెం తలవంచి దోసిరి ఒగ్గి ఈ విధంగా అన్నాడు: నేను శరణాగత రక్షకులైన మీ వద్దకు శరణము కోరి వచ్చాను. మీకు క్షేమం అవుతుందిగాక. మహాత్ముడైన వశిష్ఠుడు నా కోరికను నిరాకరించాడు. మహాయజ్ఞం ఒకటి చెయ్యాలని నాకు కోరికగా ఉన్నది. అందుకు అనుజ్ఞ ఇవ్వండి. గురుపుత్రులైన మిమ్మల్ని అందరినీ నమస్కరించి వేడుకుంటున్నాను. మీరు తపస్సు చేస్తున్న బ్రాహ్మణోత్తములు. మిమ్మలను తలవంచి నమస్కరించి ప్రార్థిస్తున్నాను. నేను శరీరంతో స్వర్గానికి వెళ్ళినట్లు చేయడానికై మీరు సావధాన చిత్తులై యజ్ఞాన్ని చేయించండి. ఓ తపోధనులారా, వశిష్ఠుడు నిరాకరించిన పిమ్మట గురుపుత్రులైన మీరు తప్ప నాకు మరొక గతి ఏదీ లేదు. ఇక్ష్వాకు వంశులందరికీ కూడా పురోహితుడే పరమగతి. విద్వాంసులైన పురోహితులు ఎల్లప్పుడూ రాజులను తరింపచేస్తారు. వశిష్ఠుని తర్వాత మీరే నాకు దేవతలు అని వేడుకున్నాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 57వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుడు తపస్సు చేయుట త్రిశంకు వృత్తాంతం అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 58వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వశిష్ఠ పుత్రుడు శపించగా త్రిశంకువు విశ్వామిత్రుని ఆశ్రయించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.